సాయిరామ్. గురుబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన వీడియోలో ధర్మం గురించి మాట్లాడుకుందాము. ధర్మం మనకి ఎక్కడ గుళ్ళుకి వెళ్ళినా, పైన తిరుమలకు వెళ్ళేటప్పుడు కానీ, అన్నవరం వెళ్ళేటప్పుడు కానీ, సింహాచలం వెళ్ళేటప్పుడు ఎక్కడైనా మనం కొండ మీద గుళ్ళకి వెళ్తే చక్కగా అక్కడ బ్యానర్స్తో రాసింటారు, ధర్మాన్ని మీరు కాపాడండి, ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది, ధర్మో రక్షిత అన్నారనమాట. అంటే ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనల్ని ఎప్పుడోకప్పుడు కాపాడుతుంది, తప్పకుండా కాపాడుతుంది, అందులో డౌట్ లేదు. అలాగే పాపం చేయండి, ఆ పాపం కూడా ఎప్పుడో ఒకప్పుడు మనకి తప్పకుండా తగులుతుందండి. అందుకని ధర్మం చేయాలన్నా, లేకుంటే అలాగే అధర్మం చేయాలన్నా చాయిస్ భగవంతుడు మనకే ఇచ్చేశారు. మనం ఏం చేయాలంటే అది మనం చేసుకోవచ్చు. ఈ భూమి మీద మనం వచ్చింది ధర్మాన్ని వృద్ధి చేయడానికి కోసం, అంతే తప్ప అధర్మాన్ని వృద్ధి చేయడం కోసం కాదు. ధర్మం ఎక్కడైతే మనం తప్పుతామో అప్పుడు అక్కడ ఇంట్లో కావచ్చు, ఆ ఊరిలో కావచ్చు, ఆ వీధిలో కావచ్చు, ఆ నగరంలో కావచ్చు, ఆ పల్లెలో కావచ్చు, ఆ దేశంలో కావచ్చు, కలిపురుషుడు అక్కడ ప్రవేశిస్తాడు. తప్పకుండా ధర్మం అనేది తప్పకుండా మనం ఆచరిస్తే కలిపురుషుడు రావడానికి అక్కడ గజగజ వణికిపోతాడని గురుచరిత్ర మనకి ఎంతో అద్భుతంగా ఆ విషయాలు మనకు చెప్పిందనమాట. కానీ మనం ఏం చేస్తామంటే ఆ క్షణికంలో ధర్మాన్ని మర్చిపోయి అధర్మాన్ని వృద్ధి పొందేలాగా మనం చూసుకుంటాం. ధర్మ అర్థ కామ మోక్షాల్లో ధర్మం మొదటిది. మనం చేసే ప్రతి పని న్యాయబద్ధంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి, ధర్మంగా జీవించాలి. ఎవరి డబ్బులకు ఆశపడు, లేకుంటే ఎవరి వస్తువులకు ఆశపడు, పరుల సొమ్ముకు ఆశపడు, లేదంటే పరులకు ఉన్న ఏదైనా సరే మనకు కావాలని ఆశపడడం కూడా అధర్మమేనని. మనకు భగవంతుడు ఏది ఇచ్చాడో అది ధర్మంగా మనం బ్రతకాలి. ధర్మంగా మనం చేసుకొని పోతే ఆ ధర్మమే మనల్ని తప్పకుండా కాపాడుతుంది. మరి మన కరోనా వచ్చింది, అంతమంది కొట్టుకుపోయారు అంటే ఆ ధర్మం అంటే నశించిపోయి అధర్మం వృద్ధి చెందింది. దానికని అప్పుడు అలాంటివన్నీ భగవంతుడే సృష్టిస్తాడండి. అవన్నీ సృష్టించి ఆ యొక్క ధర్మ విలువ తెలిసేలాగా చేస్తాడండి. అందుకే కరోనాలు కావచ్చు, భూకంపాలు కావచ్చు, అకాల వర్షాలు కావచ్చు, ఇవి ఎన్నో ఉన్నాయి. మనకి ప్రకృతి వైపరీత్యాలన్నీ ఉన్నాయి కదా, అవి ధర్మం నశించడం మూలానే ప్రకృతి దానంతటా అదే పని చేసుకుంటా పోతుంది. ఇంకా మనం ఏం చెప్పక్కర్లా, ప్రకృతి ఎప్పుడు ధర్మంగా నడుస్తుందండి. సూర్యుడు చూడండి, దాని ధర్మంగా నిద్ర అంటే పొద్దున మనల్ని ఇచ్చి 5:30-6 మధ్యలో ఆయన ఉదయించే పని ఆయనది, సాయంకాలం మళ్ళీ ఆయనది అస్తమించే పని. అంటే మళ్ళీ రాడా, వస్తుంది, మళ్ళీ ఇంకొక దేశంలో మళ్ళీ అక్కడ ఉదయించి మళ్ళీ అక్కడ అస్తమించి మళ్ళీ ఇలా వస్తుంది. ఈ భూమి ఎప్పుడు గుండ్రంగానే ఉంటుంది. అలాగే గాలి ఉంది, అది దాని ధర్మాన్ని అది విస్మరించట్లేదు. తప్పకుండా దాని ధర్మాన్ని అది, వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళకి మంచి గాలి ఇద్దాం, వాళ్ళకి చెడ్డ గాలి ఇద్దాం అని ఆలోచిస్తుందా? గాలి లేదు. అలాగే నీరుంది, అలా ఆలోచిస్తుందా? ఏది ఆలోచించు. అంతేందుకు భూమాత ఉంది, భూమాత మనం కాలుతో తొక్కుతాము, మలమూత్రాలు విసర్జిస్తాము, ఎన్ని పనులు చెడ్డ పనులు చేస్తూ ఉంటాం. కానీ ఆ భూదేవి తల్లి ఒక్క మాట మనల్ని అంటే మనం ఏమైపోతామండి? అంటే వాళ్ళందరూ ప్రకృతి అంతా ధర్మాన్ని ఆచరించి ఆ ధర్మం ప్రకారం నడుచుకుంటూ ఉంది కదా. మనం కూడా అదే ప్రకృతిలో మనం ఉన్నాం కదా. మరి మనం కూడా ఎలా ఉండాలి? ధర్మాన్ని పాటించాలి. మనం ఎవరిని ఏమి అనకుండా చక్కగా మనం నువ్వు చేసే పని నువ్వు చేసుకుంటా పోరు. నువ్వు ఒక ఉద్యోగం చేస్తావు,
నీ వృత్తి ధర్మం, అది ధర్మం. లంచాలు తీసుకోవడం ధర్మం కాదు. అలాగే గుడి వ్యవస్థ నడుపుతున్నావు, దాని యొక్క అక్కడ సత్సంగాలు చెప్పించి అక్కడ మంచి అందరినీ మంచి మార్గంలో పెట్టడం నీ ధర్మం. అక్కడ డబ్బులనే వ్యామోహంలో పెట్టేసి అది ధర్మం కాదు. ఇలా ప్రతిదీ మన ధర్మంలో చాలా హాయిగా జీవించవచ్చు, మనశ్శాంతిగా జీవించవచ్చు, సంతోషంగా ఉండవచ్చు. కానీ మరి ఎక్కడ ఉంటుంది ధర్మం? ఎక్కడ ఉంటుంది? కలియుగంలో 4 యుగాలు మనకి. 4 యుగాల్లో ధర్మం అంతా చక్కగా ఫస్ట్ పాదం, 2వ పాదం, 3వ పాదం వచ్చింది. 4వ పాదం వచ్చేవాడికే ధర్మం అంతా అడుగంటుకుపోయిందండి. ధర్మం లేదు. అందుకే కలిపురుషుడు ప్రవేశించి ప్రతి ఇంటిలోనూ గొడవలు సృష్టించి, ప్రతి ఊరిలోనూ గొడవలు సృష్టించి, అంటే అన్ని దేశాల్లోనూ గొడవలు సృష్టించడానికి కారణం ఏంటంటే మన ధర్మం లేకపోబట్టే. ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ధర్మాన్ని ఎప్పుడు మనం కాపాడుతుంటే మనం ఇంకేం చేయక్కర్లా. నువ్వు ఏ దేవుడు పూజ చేయక్కర్లా, ఏ ప్రవచనం చెప్పక్కర్లా, ఏమి నువ్వు చేయక్కర్లేదు. ధర్మాన్ని నువ్వు అంటి పెట్టుకోనుంటే ఆ ధర్మమే నిన్ను కాపాడుతూ ఉంటుందండి. ఖచ్చితంగా ఆచరిస్తాం, ఆచరణలో పెడదాం. మనం అందరం ధర్మబద్ధంగా జీవించే ప్రయత్నం చేద్దాం. అంటే ప్రయత్నం అంటే పూర్తిగా చేయరా అని కాదు. ఒకేసారి నువ్వు ఆచరించలేవు. 100 అబద్ధాలు చెప్తాడు ఒక అతను అనుకుందాం, లేదంటే ఒక ఆవిడ అనుకుందాం. భక్తి మూలాన, నువ్వు పారాయణ చేయడం మూలాన, నువ్వు ఇలా ధర్మం తెలుసుకోవడం మూలాన 2వ రోజు వెంటనే అరే నన్ను విన్నాను కదా ఈ మాట అని 99 చేస్తావు తప్ప 100 చేయవు. అలా రోజు తగ్గుకుంటా వచ్చి చక్కగా ధర్మ మార్గంలో మనం నడిచే అవకాశం ఉంటుంది. భక్తి మూలాన కావచ్చు, జ్ఞానం మూలాన కావచ్చు, ధ్యానం మూలాన కావచ్చు, మనం బుక్స్ మూలాన ఎంతో జ్ఞానం సంపాదించుకోవచ్చు. కానీ ఎన్ని సంపాదించినా అంటే జ్ఞానం తరపున గురు అనుగ్రహం కంపల్సరీ ఉండాలి. గురు అనుగ్రహం లేని పుస్తక జ్ఞానం వృధా అని మనం ఎన్నోసార్లు చెప్పుకుంటూ ఉంటాం. గురు అనుగ్రహం తప్పకుండా కావాలి. అంటే గురువులో ఆయన పాదాల్లో సర్వ తీర్థక్షేత్రాలు మొత్తం అన్నీ ఆయన పాదాల దగ్గరే ఉంటాయని. ఇంకా అందుకని మనం గురువుని అంటిపెట్టుకొని ఉంటే ధర్మం కూడా అట్లాగే ఉంటుందన్నమాట. గురువుని అంటిపెట్టుకొని వాళ్ళు చెప్పిన మాటలను, వాళ్ళ పాదాలని పట్టుకొని మనం ఆశ్రయిస్తే ఆ ధర్మం మనకు అధర్మం పోయి ధర్మంలో బతకడానికి మనకి ఎన్నో అవకాశాలు ఇచ్చారు భగవంతుడు, ఎన్నో అవకాశాలు ఇచ్చారు. కానీ మనం పుట్టుకతో భూమి మీదకి వచ్చి ఎన్ని నేర్చుకుంటున్నామంటే వ్యసనాలకు బానిస అవ్వడం అధర్మం, డాంబికంగా పూజలు చేయడం అధర్మం, ఎవరినైనా పరుషంగా మాట్లాడడం అధర్మం, చిత్రహింసలు పెట్టడం అధర్మం, తర్వాత జీవహింస చేయడం అధర్మం. ఎన్నో అధర్మాలు వృత్తిపరంగా కావచ్చు, ప్రకృతి పరంగా కావచ్చు, మనం ఎన్నో అధర్మాలు చేస్తూ ఉంటారు. కానీ అవన్నీ తీసేసి నీ వృత్తే నీకు ధర్మం, నీ దేవుడే నీకు ధర్మం. నువ్వు చేసే ఏమి లేదండి. ధర్మం అంటే మనం ఏదేదో పెద్ద మాటలు అనుకుంటాం. మనం చేసే ప్రతి పని ఏదైతే ఉందో అదే ధర్మం. అంటే దొంగతనం చేస్తున్నావు కదమ్మా, అది చేస్తుంటారు, వాళ్ళది కూడా ధర్మమేనా అంటే అది ధర్మం ఎట్లా అవుతుందండి? అది ధర్మం కాదు. న్యాయబద్ధంగా ప్రకృతి విరుద్ధంగా ఏది చేయకూడదండి. ప్రకృతి ధర్మంగా మనం చేసుకుంటూ పోతే అదే ధర్మం. ఆ ధర్మాన్ని మనం తప్పకుండా కాపాడితే ఆ ధర్మమే మనల్ని, మన బిడ్డల్ని, మన తరతరాల వాళ్ళని, మన చుట్టుపక్కల వాళ్ళని అందరినీ కాపాడుతుందండి. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ తీసుకుంటే ఒకప్పుడు మా అపార్ట్మెంట్ ఎలా ఉండేదంటే ధర్మంగా ఉండేవాళ్ళండి. ఎట్లా అంటే ఒకరికి మాకు 30 ఫ్లాట్స్ ఉన్నాయి. ఈ 30 ఫ్లాట్స్లోనే ఒకరికి జ్వరం వచ్చిందంటే 30 మంది వాలిపోయేవాళ్ళండి. అంటే 29 మంది ఆ ఇంట్లో ఉండేవాళ్ళు. జ్వరం తగ్గిందమ్మా, తగ్గిందా అని ధర్మం పాటించేవారు. ఈరోజు ఒక ఇంట్లో ఒక మనిషి కష్టం వచ్చినా, ఆ మనిషి మరణించినా కూడా కనీసం అపార్ట్మెంట్లో వాళ్ళే కూడా పలకరించలేని దుస్థితిలో ఉందండి. మనం ఉన్నామండి. నిజంగా అది ధర్మం కాదు కదా.
ఒకరి బాధల్లో ఉంటే ఆ బాధల్ని పోగొట్టాలి ధర్మం అండి. కానీ వాళ్ళకే కష్టం వచ్చింది నాకు కాదు కదా అనేది ధర్మం ఎట్లా అవుతుంది? ఒక మనిషి ఏడుస్తూ ఉంటే వెళ్ళి ఓదార్చడం ధర్మం అండి. ఒక మనిషి బాధల్లో ఉంటే ఆ బాధల్ని పోగొట్టడం ధర్మం అండి. మరి నిజంగా నేను మీ అందరికీ గొప్పగా చెప్తాను, మా దిలీప్ ఉన్నాడండి, ధర్మంగా తన ధర్మం బాబా వారు ఇచ్చారు, ఆ ధర్మం ప్రకారం తను పాటిస్తూ ఉన్నాడండి. నిజంగా అంటే నేను తిట్టినా, కోపం వచ్చినా, మాట్లాడినా మళ్ళీ వచ్చి అమ్మ అని పిలుస్తాడండి. అది బిడ్డకున్న ధర్మం అని. ఇంకా అలిగేసి నాకేంటి కాదు అని వెళ్ళిపోవడం ధర్మం ఎట్లా అవుతుందండి? అది కాదు. మనకి స్వామి భగవంతుడు ఇచ్చిన ధర్మాన్ని మనం సక్రమంగా నిర్వర్తించుకోవాలి. ఈరోజు అపార్ట్మెంట్లలో కనీసం ఒక కష్టం వస్తే పలికే దిక్కు లేదు, ఎవరికి వాళ్లే యమునా తీరేలాగా ఉన్నారు. అలా కాదండి. అవసరం అయినప్పుడు వాళ్ళ ఇంట్లోనే వెళ్ళి వండిపోమని చెప్పలేదు, వాళ్ళ ఇంట్లోనే మనం తిష్ట వేసుకుని కూర్చుని అని చెప్పను. కనీసం అవసరం వచ్చినప్పుడు ఒక అపార్ట్మెంట్ అంటే ఒక పల్లెటూరి వాతావరణం లాగా ఉండాలి. ఒక పల్లెటూరులో చూడండి, ఒక కష్టం వచ్చితే ఆ కష్టానికి అందరూ మేమున్నాము అంటూ దగ్గర చేరే వాళ్ళని. ఈరోజు అదే కల్చర్ అపార్ట్మెంట్లో ఫస్ట్లో ఉంటుందండి. తర్వాత రాను రాను ఒకరికొకరు అసూయ ద్వేషాలు పెరిగిపోయి నేనే గొప్ప అనుకుంటూ ధర్మం ఎటువైపు వెళ్తుందో నాకు అర్థం కాలేదండి. ఒకప్పుడు మా అపార్ట్మెంట్లో నేను చెప్పాను కదా, ఎంతో ప్రేమగా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఒక పూజకి పిలిస్తే అందరూ అటెండ్ అయ్యే వాళ్ళం. ఈరోజు పెళ్ళిళ్ళకి పిలిచినా, ఇంకొక దానికి పిలిచినా ఎవరు పర్లేదు ఏమవుతుందిలే ఏం కాదులే అనుకునే స్థితిలో ఎందుకుంది అంటే మనం ఆ ధర్మాన్ని మర్చిపోతున్నాం, నిజంగా మర్చిపోతున్నాం. కాబట్టి ఆ ధర్మాన్ని మర్చిపోకుండా అందరితో కలిసిమెలిసి ఉండడం కూడా ధర్మమేనండి. అందరితో కలిసిమెలిసి ఉండాలి. ఒకరికి ఒక కష్టం వస్తే మనం వెళ్ళి నేనున్నాను అని భరోసా ఇవ్వాలి. ఎంత భరోసా అంటే మనం డబ్బులు ఇవ్వక్కర్లా, మనం ఇంకా వేరే ఏదో చేయక్కర్లా. నేనుండానమ్మా, నీకు కష్టం వచ్చిందా, నేనుండాను నీకు అని చెప్పి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. అప్పుడు అది గొప్పతనం అండి. నా చేత్తో ఎంతోమందికి, ఈ చేత్తో ఎంతోమందికి అన్నప్రసాదం పెట్టే భాగ్యం ఆ బాబా వారు ఇచ్చారు. కానీ నాకు ఒక కష్టం వస్తే ఒక ముద్ద అన్నం తింటావమ్మా అని అడిగే వాళ్ళు కూడా మా అపార్ట్మెంట్లో కరువైపోయారండి. అంటే మా అపార్ట్మెంట్ అని కదా, ఎక్కడ చూడు అలాగే అయిపోయిందండి. కానీ అలా ఉండకూడదు. ఒక కష్టం వస్తే నేను పంపిస్తానమ్మా, నీకు ఏం కావాలనో అన్నం పంపిస్తానమ్మా, నువ్వేం దిగులు పడద్దు అని చెప్పే భరోసా ఇవ్వాలి. ఇవన్నీ కూడా మనం ధర్మంలోని వాక్యులేనండి. ధర్మం అంటే ఇవన్నీ కూడా మన ధర్మం అంటే ఇంకేదో ఏదో అనుకుంటాం. ఇవన్నీ కూడా మంచితనానికి మారుపేరండి. ఏమెత్తుకోం, వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకెళ్తామా, ఏం తీసుకెళ్ళాం. పుట్టినప్పుడు ఏమైనా తెచ్చుకుంటామా, ఏమి తెచ్చుకోం. కానీ ఉన్నన్న రోజులు నువ్వా నేనా అని హాయిగా ఉండి స్నేహాలకు విలువనిచ్చి, ఎందుకంటే ఫస్ట్ కలిసిమెలిసి ఉండేది ఎవరో ఎక్కడో ఉన్న బంధువులు రారు మన దగ్గరికి, ఇక్కడికి లేదంటే ఇంకెక్కడికో వచ్చి కష్టం వస్తే వాళ్ళు రారు. మనకు ఫస్ట్ వచ్చేది నైబర్స్, పక్కన వాళ్ళు, లేదంటే పైన వాళ్ళు, కింద వాళ్ళు, ఎవరు కావచ్చు. అపార్ట్మెంట్ వాళ్ళే ముందు వస్తారు మనకి ఏదైనా కష్టం వస్తే. కాబట్టి వాళ్ళందరితో మనం ఎలా ఉండాలి? ఈరోజు నాకే కష్టం వచ్చింది అని చెప్పేసి అనుకుంటే మిగతా వాళ్ళు అనుకుంటారు వాళ్ళకి కదా కష్టం వచ్చింది, నాకు కాదని అనుకోకూడదు. ఆ కష్టాన్ని మనం ఎలా భావించాలంటే నాకే వచ్చింది ఆ కష్టం అనేటట్టు భావించుకొని అందరితో కలిసిమెలిసి ఉండాలి అనేది కూడా ధర్మం అండి. ఒకప్పుడు మాకు ఎన్నిసార్లు సిద్ధమంగళం పూజకి వెళ్తే మన కారులో అందరినీ తీసుకెళ్ళి ఎంతోమంది దగ్గర వెళ్ళి సిద్ధమంగళ స్తోత్రం చేసి వచ్చిన ఈరోజు మా గ్రూప్ కూడా ధర్మంగా లేరు. అంటే ఎవరి పూజలు వాళ్ళకి, ఎవరి గోల వాళ్ళదే. కానీ అంటే పట్టుకుంటే ఒకదాన్నే పట్టుకోవాలండి, అంతే తప్ప వేరే వేరేగా పట్టుకోకూడదని నేను చెప్పను. ఎవరికి వీలు వాళ్ళది. ఇప్పుడున్న అనారోగ్యాలు అలాగే ఉన్నాయి, పాపం అందరికీ అలాగే ఉన్నాయి. కానీ ఎవరిని తప్పు పట్టకూడదు. కానీ ఆ ధర్మంలో మనం ఎప్పుడు నడవడానికి ప్రయత్నించాలి తప్ప ఈరోజు నాకు ఒక కష్టం వచ్చిందని వదిలేస్తే మరి అదే కష్టం రేపు వాళ్ళకి వస్తే ఏం చేస్తారండి? ఏం చేయలేం కదా. కాబట్టి అందరి కష్టాలు కూడా నా కష్టాలే అనుకోవాలి. కష్టం అంటే డబ్బులు ఒకటే మనం ఇవ్వడం కాదు, మనం వాళ్ళకి మానసికంగా మనకు ధైర్యాన్ని ఇవ్వాలి, అది కూడా ధర్మమే. మనం వాళ్ళ మానసికంగా మనం సంతోష పెట్టాలి, అది కూడా ధర్మమే. ఇలాంటి ధర్మాల్లో మనం పాటిస్తూ
చక్కగా మనకు ఆ కలిపురుషుని మనం దూరం చేసి ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలతో నవ్వుతూ ఉండాలండి. ఇంటికి వచ్చిందంటే, ఇంటికి వచ్చారంటే, ఒక యజమాని ఇంటికి వస్తే ఆ ఇల్లు చూసి అదంతా మనం ఎవరైనా కూడా కనిపెట్టేయచ్చు. నిజంగా ఈ ఇంట్లో ఇంత బాగుంది, ఇంత వైబ్రేషన్స్ ఉన్నాయి అని ఉండాలండి. నాది కాదు, నాకేం లే అనేసి మనం ఇప్పుడు అలా ఉండకూడదు. కాబట్టి మనందరం కలిసిమెలిసి ఉందాం, అందరూ సాయిరామ్ అంటూ హాయిగా ఉందాం. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.